10వ తరగతి చదువుచున్న సమయంలో తనకున్న ఆవేశం కారణంగా ఒక వ్యక్తి 2 కాళ్ళు నరికేస్తున్న తన కల అయిన ఐఏఎస్ ఆఫీసర్ అవుతుందా లేదా? ఆకాశం అంచున సూర్యుడు మెరుస్తున్నట్లు ఝాన్సీ కళ్లల్లో కలలు మెరిసేవి. ఆమె ఒక బోర్డింగ్ స్కూల్ హెడ్ మాస్టర్ కూతురు. చిన్నతనం నుంచి ఆమెకు ఒకే కల, కలెక్టర్ కావాలి. తన తండ్రి క్రమశిక్షణ, తల్లి ప్రేమతో పెరిగిన ఝాన్సీ చదువులో ఎప్పుడూ ముందుండేది. పుస్తకాలే లోకంగా కలెక్టర్గా ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఆమె 10వ తరగతికి చేరుకుంది. ప్రతిరోజూ స్కూల్కి తీసుకువెళ్లే ఆటో డ్రైవర్ జగన్ 40 ఏళ్ల వయసున్న వ్యక్తి. అతనితో ఆమెకు, ఆమె కుటుంబానికి 10 ఏళ్ల అనుబంధం. జగన్ను తమ ఇంటి మనిషిలానే చూసేవారు. 10వ తరగతి పరీక్షల హడావిడిలో ఉన్న ఝాన్సీకి ఒకరోజు జగన్ తన నిజస్వరూపాన్ని చూపాడు. స్కూల్ నుండి తిరిగి వస్తుండగా నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆటో ఆపి ఆమెను మాయ చేసి మానభంగం చేశాడు. ఆ క్షణం ఝాన్సీ జీవితం తలకిందులైంది. కలలు చెదిరిపోయాయి. ఆత్మ విరిగిపోయింది. భయం, అవమానం, కోపం ఆమెను నిలువెల్లా ఆవహించాయి. ఆ సంఘటన గురించి ఎవరికీ చెప్పలేక తనలో తనే కుమిలిపోయింది. కొన్ని రోజులు గడిచాక జగన్ ప్రవర్తనలో మార్పు, అతని మాటల్లోని వెటకారం ఝాన్సీకి అనుమానం కలిగించాయి. ఆ సంఘటన కేవలం ఒక ప్రమాదం కాదని, అది జగన్ కావాలనే చేసిన పన్నాగమని ఆమెకు అర్థమైంది. ఆ నిజాన్ని తెలుసుకున్న క్షణం ఆమెలోని అమాయకత్వం చచ్చిపోయింది. ఆమెలో ప్రతీకారమనే అగ్ని జ్వలించింది. నిశ్శబ్దంగా, జాగ్రత్తగా ప్రణాళిక వేసుకుంది. ఒకరోజు జగన్ను నమ్మించి తనను మానభంగం చేసిన అదే నిర్మానుష్యమైన ప్రదేశానికి రమ్మని చెప్పింది. జగన్ ఆమె మాటలు నమ్మి వచ్చాడు. అక్కడ ఝాన్సీ తనలోని రాణి లక్ష్మీబాయిని బయటకు తీసింది. జగన్ను చెట్టుకు కట్టేసి ఆమె అనుభవించిన నరకాన్ని గుర్తుచేస్తూ అతని 2 కాళ్లను నరికేసింది. ఆ క్షణం ఝాన్సీ కళ్లల్లో భయం లేదు, కేవలం ప్రతీకారం తీర్చుకున్న తృప్తి, ఆత్మగౌరవాన్ని తిరిగి పొందిన ఆనందం. జగన్ అరుస్తున్నా ఆమెలో ఎలాంటి చలనం లేదు. ఆ రోజునుంచి ఝాన్సీ ఆటో బదులు బస్సులో స్కూల్కి వెళ్లడం మొదలుపెట్టింది. జగన్ తన స్థితి వల్ల సమాజంలో పరువు పోతుందన్న భయంతో ఝాన్సీపై పోలీస్ కేసు పెట్టలేకపోయాడు. ఇది ఝాన్సీకి జైలుకు వెళ్లకుండానే పై చదువులు చదువుకునే అవకాశాన్ని కల్పించింది. ఆ సంఘటన ఝాన్సీని మానసికంగా కృంగదీసిన ఆమె లక్ష్యాన్ని మరింత బలంగా మార్చింది. తన్ను తాను నిరూపించుకోవాలనే కసి, సమాజంలో మార్పు తీసుకురావాలనే తపన ఆమెను ముందు నడిపాయి. ఆమె యూనివర్సిటీలో చేరినప్పుడు ఆమె జీవితంలోకి సూర్య ప్రవేశించాడు. సూర్య ఆమె బ్యాచ్మేట్. అతను ప్రశాంతమైన స్వభావం, లోతైన ఆలోచనలు కలవాడు. ఝాన్సీలోని మౌనాన్ని, ఆమె కళ్లల్లో ఏదో తెలియని బాధను సూర్య గమనించాడు. నెమ్మదిగా అతను ఆమెతో స్నేహం పెంచుకున్నాడు. ఝాన్సీ మొదట్లో ఎవ్వర్నీ దగ్గరకు రానివ్వలేదు. కాని సూర్య ఓర్పు, అతని నిజాయితీ ఆమెలోని కఠినత్వాన్ని కరిగించాయి. అతను ఆమెకు ఒక సురక్షితమైన స్థలాన్ని ఇచ్చాడు. ఆమె తన గతాన్ని పూర్తిగా చెప్పకపోయినా ఆమె అనుభవించిన బాధను సూర్య అర్థం చేసుకోగలిగాడు. అతని ప్రేమ, అతని మద్దతు ఝాన్సీకి ఒక కొత్త శక్తినిచ్చాయి. ఆమె తన లక్ష్యం వైపు మరింత దృఢంగా అడుగులు వేసింది. సూర్య ఆమెకు మానసిక బలాన్నిచ్చాడు. తన గతం తన్ను వెంటాడిన సూర్య ప్రేమ ఆమెకు భవిష్యత్తుపై ఆశను కలిగించింది. కలెక్టర్ కావాలనే తన కలను నిజం చేసుకుని ఝాన్సీ ఐఏఎస్ ఆఫీసర్ అయింది. విధి విచిత్రం ఏమిటంటే ఆమెకు పోస్టింగ్ వచ్చిన జిల్లా జగన్ నివసించే జిల్లానే. కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒకరోజు ఆమె జగన్ ఉంటున్న గ్రామానికి వెళ్ళింది. అక్కడ ఆమె ఊహించని విధంగా జగన్ను చూసింది. 2 కాళ్లు లేని జగన్ వీల్చైర్లో కూర్చుని ఉన్నాడు. అతని భార్య కూలి పనులు చేస్తూ, పిల్లలు ఆకలితో అలమటిస్తూ దయనీయమైన స్థితిలో ఉన్నారు. ఆ దృశ్యం ఝాన్సీని తీవ్రంగా కలచివేసింది. ఆమెలో ప్రతీకారం తీరినా ఇప్పుడు ఆమె కళ్లముందు కనిపించిన దృశ్యం ఆమెను నిస్సహాయురాలిని చేసింది. సూర్యప్రేమ ఆమెలో నింపిన మానవత్వం ఆమెకొక కొత్త కోణాన్ని చూపించింది. ప్రతీకారం కేవలం బాధను మాత్రమే మిగులుస్తుందని ఆమెకు అర్థమైంది. ఆమె కలెక్టర్గా తన అధికారాన్ని, తన మానవత్వాన్ని ఉపయోగించాలని నిశ్చయించుకుంది. ఆమె జగన్ను పిలిపించి తనతో మాట్లాడింది. జగన్ ఆమెను చూసి భయపడ్డాడు. కాని ఝాన్సీ అతనితో శాంతంగా మాట్లాడింది. జగన్, నీకు నేను చేసిన దానికి ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. నువ్వు చేసిన తప్పుకు నువ్వు శిక్ష అనుభవించావు. ఇప్పుడు నీ కుటుంబం పడుతున్న కష్టాలు చూసి నా మనసు చలించిపోయింది అని చెప్పింది.
ఆమె వెంటనే 2 అంబులెన్సులు కొని వాటిని జగన్ పేరు మీద రిజిస్టర్ చేయించి ఆ గ్రామానికి దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో అద్దెకు పెట్టింది. జగన్ భార్య చేతిలో కొంత డబ్బు పెట్టి వారిని నగరానికి వలసరమ్మని ప్రోత్సహించింది. అంబులెన్సుల ద్వారా వచ్చే ఆదాయంతో జగన్ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుంది. ఝాన్సీ వారి 2 పిల్లలను మంచి స్కూల్లో చేర్పించి వారి చదువుకు అండగా నిలిచింది. ఝాన్సీ తన గతాన్ని పూర్తిగా చెరిపేసుకోలేకపోయినా సూర్యప్రేమ ఆమెకొక కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఆమె ప్రతీకారం తీర్చుకున్న చివరికి మానవత్వమే గొప్పదని నిరూపించింది. కలెక్టర్గా ఆమె తీసుకున్న ఈ నిర్ణయం ఆమెలోని పరివర్తనకు నిదర్శనం. ప్రతీకారం, ప్రేమ, మానవత్వం ఈ 3 ఝాన్సీ జీవితాన్ని ఒక అద్భుతమైన ప్రయాణంగా మార్చాయి. ఆమె కేవలం ఒక అధికారిణి కాదు, తన గతాన్ని అధిగమించి ప్రేమతో, కరుణతో నిండిన ఒక గొప్ప మనిషిగా నిలిచింది.